says, I'm standing at the door and knocking, you don't even allow me to come inside. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, మీరు నన్ను లోపలికి రావడానికి అనుమతించట్లేదు. How did this wonderful church started by John come to this level? యోహాను చేత ప్రారంభించబడిన ఈ అద్భుతమైన సంఘం ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి ఎలా వచ్చింది? Because every church depends on how strong its leader is. ఎందుకంటే ప్రతి సంఘము కూడా ఆ సంఘములోని నాయకత్వం మీద, నాయకత్వం ఎంత బాగా పనిచేస్తుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. One strong man can preserve a church. ఒక్క ఆత్మీయంగా బలంగా ఉన్న వ్యక్తి సంఘాన్ని కాపాడగలడు. But 3 or 4 half-hearted elders will destroy a church. కానీ అర్ధ హృదయంతో వెంబడించే 3-4 సంఘ పెద్దలు కూడా సంఘాన్ని పాడు చేయొచ్చు. Turn with me to Acts chapter 20. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. The apostle Paul had spent 3 years in Ephesus. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాలు గడిపాడు. He never stayed so long in any place. అసలు మరే సంఘంలో కూడా మరే ప్రాంతంలో కూడా అన్ని సంవత్సరాలు ఉండలేదు. Usually he would stay 1 week, 2 weeks, 1 month and go away. సాధారణంగా 1 వారమో 2 వారాలు 1 నెల ఉండి వెళ్ళిపోతాడు. Corinth he stayed 1.5 years. కొరింథీలో 1.5 సంవత్సరాలు ఉన్నాడు. But Ephesus he stayed 3 years. కానీ ఎఫెసీలో 3 సంవత్సరాలు ఉన్నాడు. And it was a very good church because Paul was there for 3 years. అదెంతో బ్రహ్మాండమైన సంఘంగా ఉంది ఎందుకంటే పౌలు 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. Acts 20:17 he called the elders in Ephesus and wanted to speak to them. అపోస్తలుల కార్యములు 20:17 సంఘ పెద్దలను పిలిపించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. Because he was going away. ఎందుకంటే ఆయన సంఘాన్ని విడిచి వెళ్తున్నాడు కాబట్టి. And he tells them, verse 31, I have been with you for 3 years and night and day I preach to you. కాబట్టి 31 verse 31 31వ వచనం. 3 సంవత్సరాలు నేను మీతో ఉండి రేయి మగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితిని. 3 years he had been preaching to them. 3 సంవత్సరాలు వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. Day and night, that means morning meeting, evening meeting. దివారాత్రములు అంటే పగలు రాత్రి 2 మీటింగ్స్. So in 3 years means more than 1000 days. He preached 2000 sermons. 3 సంవత్సరాలు అంటే 1000 దినాలు పైగా అంటే 2000 వర్తమానాలు. Imagine sitting in a church where you listen to 2000 sermons by the apostle Paul. వినండి, మీరు ఒక సంఘంలో కూర్చొని 2000 వర్తమానాలు, పౌలు చెప్పిన వర్తమానాలు విన్నారు. I wish there was internet those days. I could have watched Paul's 2000 sermons today. ఒకవేళ ఆ రోజుల్లో నిజంగా ఇంటర్నెట్ ఉంటే పౌలు చెప్పిన 2000 వర్తమానాలు నేను వినాలని ఉంది నాకు. But we would think, what a spiritual church this is. 2000 sermons for 3 years by the apostle Paul living there. మనం అనుకుంటే ఇది ఎంత అద్భుతమైన సంఘం కదా, పౌలు 3 సంవత్సరాలు 2000 వర్తమానాలు చెప్పాడు. It was like that. ఆ విధంగా ఉంది నిజంగానే. You read that in the letter to Ephesians, is one of the most spiritual letters. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఎంతో ఆత్మీయమైన పత్రిక. But Paul says to these elders, కానీ పౌలు సంఘ పెద్దలతో చెప్తూ ఉన్నాడు. verse 29 29 he's talking to the elders. సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. 4 people, elders. బహుశా ఒక 4 సంఘ పెద్దలేమో. He's telling these 4 people, ఆ 4తో చెప్తూ ఉన్నాడు, you are the elders. మీరు సంఘ పెద్దలు. Verse 28, the Holy Spirit, the middle of that verse, has made you overseers to shepherd the church of God. 28వ వచనము, పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. So you 4 people, you have a big responsibility. కాబట్టి మీ 4కి ఎంతో గొప్ప బాధ్యత ఉంది. But I know after I leave, verse 29, wolves, savage wolves will come inside and not spare the flock. 29వ వచనం, నాకు తెలిసి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించిన వారు మందను కనికరింపరు. How is it these wolves could not come in for 3 years? మరి 3 సంవత్సరాలు ఈ తోడేళ్లు ఎందుకు రాలేదు? These wolves are the agents of Satan. ఈ తోడేళ్లు ఎవరంటే సాతాను యొక్క దూతలు. They dress like sheep and come inside. వాళ్ళు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్లు come saying I am an agent of Satan. నేను సాతాను దూతనని చెప్పుకొని రారాడు. No. Jesus said they are wolves disguised as sheep. వాళ్ళు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్లు. But when Paul was there, he could discern them. కానీ పౌలు ఉన్నప్పుడు పౌలు ఒక వివేచన ఉంది, ఆయనకు తెలుసు. This fellow who looks like a sheep comes in and Paul says, you're a wolf. నువ్వు ఇతను గొర్రె చర్మం వేసుకొని గొర్రెలాగా వచ్చాడు కానీ నువ్వు తోడేలు. Paul could distinguish between the one who looked like a sheep and real sheep. నిజమైన గొర్రెకి గొర్రెలా కనపడే వ్యక్తికి మధ్య తేడా పౌలుకు తెలుసు. If you walk with the Lord, you will be able to discern. ప్రభువుతో నీవు నడిచినట్లయితే నువ్వు వివేచించగలవు. You can discern this fellow is a crook. వీడు తప్పుడు వ్యక్తి అని గుర్తించగలవు. This fellow is not humble. ఇతను నిజమైన దేవుడు కాదు. Not straightforward. నిజంగా సరిగా వ్యవహరించట్లేదని నీకు తెలుస్తుంది. But if you don't walk with the Lord, you cannot have that discernment. కానీ నువ్వు ప్రభువుతో నడవనట్లయితే ఆ వివేచన నీకు ఉండదు. Anybody says I believe in Jesus, you accept him.
నేను యేసు ప్రభువుని నమ్ముతున్నానంటే చాలు నువ్వు అంగీకరిస్తావు. Because he looks like a sheep. ఎందుకంటే గొర్రె వల్ల You కనపడుతున్నాడు. don't realize underneath that there's a wolf. కానీ ఆ చర్మం లోపల తోడేలు ఉందని నీకు తెలియదు. And he says, after I go, నేను వెళ్ళిన Paul తర్వాత says, these wolves will come in ఈ క్రూరమైన తోడేళ్లు మీలో and they will ప్రవేశించి destroy your church. వాళ్ళు మీ సంఘాన్ని పాడు చేస్తారు. And not only that, అంత మాత్రమే కాదు, among you 4 people, మీ నలుగురు సంఘ పెద్దలు ఉన్నారు కదా, some of you will try to draw away, verse 30, some disciples after yourself. You start your own group. 30వ వచనము, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోతారు. అంటే మీ సొంత సంఘాలను పెట్టుకుంటారు మీరు. Because you want to start your own group, you don't want to be just one among the 4 elders. ఎందుకంటే ఈ నలుగురిలో ఒకరిగా మీరు ఉండదలుచుకోలేదు, ఏదో మీ సొంత గుంపును తయారు చేసుకుంటారు. Always there are some people who admire one elder more than another. మనం సామాన్యంగా చూసినట్లయితే ఉన్న పెద్దల్లో ఒక పెద్దను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు అలా ఉంటారు. Because one elder may be very lenient and not so strict. ఎందుకంటే ఒక సంఘ పెద్ద కొంచెం మెత్తగా ఉండొచ్చు. So some people like that. కొంతమంది నచ్చుతారు వాళ్ళను. So he gets a little following of people who admire him. కాబట్టి కొంతమంది వాళ్ళని వెంబడించే వాళ్ళు ఉంటారు, అభినందించే వాళ్ళు ఉంటారు. Paul never allowed anybody to admire him. కానీ పౌలు మాత్రం ఎప్పుడు ఆ విధంగా అంగీకరించలేదు. He would always say, don't look at me, look at Jesus. ఆయన ఎప్పుడు చెప్తూ నన్ను చూడొద్దు, ప్రభువుని చూడు. Don't follow me as I follow Christ. నేను క్రీస్తుని వెంబడించినట్లుగా నన్ను వెంబడించండి అని మాత్రమే చెప్పేవాడు. I am only a signpost. నేను కేవలం మార్గాన్ని చూపించేవాడిని మాత్రమే. You see a signpost saying this way to Vijayawada. కాబట్టి మార్గం ఎలా చూపిస్తుంది, విజయవాడకి వెళ్ళడానికి దారి. That is not Vijayawada. Vijayawada is over there. విజయవాడ అంటే ఆ సైన్ బోర్డు కాదు. This is only a signpost with Vijayawada written on it with an arrow. కాబట్టి ఇది కేవలం ఒక బాణం గుర్తేసిన సైన్ బోర్డు మాత్రమే. And the best preacher in the world is like a signpost. కాబట్టి ఈ లోకంలో ఉన్న అతి శ్రేష్టమైన బోధకుడు, ప్రసంగికుడు కూడా కేవలం సైన్ బోర్డు లాంటి వాడే. It's written there, Jesus Christ there. యేసుక్రీస్తు ప్రభు అక్కడ అని చూపిస్తాడు. Don't stick to the preacher. కాబట్టి ఆ సంఘ పెద్ద గురించి ఆ ప్రసంగికుడి గురించి ఏముండదు. Some elders draw people to themselves. ఎందుకంటే కొంతమంది సంఘ పెద్దలు ఏంటంటే ప్రజలను వాళ్ళ వైపు లాక్కుంటారు. If you stick to that signpost, you'll never reach Vijayawada. You'll always be stuck there. ఆ సైన్ బోర్డు దగ్గరే ఉన్నట్లయితే నువ్వు విజయవాడ ఎప్పటికీ చేరలేవు, అక్కడే ఉంటావు. So these people were like that. వీళ్ళు అలా ఉన్నారు. They drew people to themselves. కాబట్టి శిష్యులను వాళ్ళ వైపు ఈడ్చుకుంటారు. They didn't lead them to Jesus. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి వాళ్ళు నడిపించరు. And so Paul says, కాబట్టి పౌలు చెప్తున్నాడు, as long as I was here, I was in control. నేను ఇక్కడ ఉన్నంత వాటికి నాకు అధికారం నా అధీనంలో ఉంది. I don't know, there were 500 people in that church. బహుశా సంఘంలో 500 మంది ఉన్నారేమో. One man kept the presence of the Lord in that church. కాబట్టి ఒక్క వ్యక్తి ప్రభు యొక్క సన్నిధిని అక్కడ ఉంచగలిగాడు. పౌలు. One man. ఒక్క వ్యక్తి. As soon as he's gone, ఆయన వెళ్ళిన వెంటనే the wolves come in. తోడేళ్ళు వచ్చేసాయి. And not only the wolves come in, all the elders begin to fight with each other. ఆ తోడేళ్ళు రావటమే కదా, సంఘ పెద్దలు కూడా వాళ్ళలో వాళ్ళు కొట్లాటలయ్యాయి. Because they don't have the grace that was upon Paul. ఎందుకంటే పౌలు మీద ఉన్న దేవుని కృప వాళ్ళ మీద లేదు. That anointing that was of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వాళ్ళ మీద లేదు. When Paul, wherever he went, the presence of the Lord was with him. కాబట్టి పౌలు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉండేది. So this is not to the young believers he's saying, this is to the most senior believers in that church. యవనస్తులైన విశ్వాసులతో కాదు పౌలు ఈ మాటలు చెప్పింది, ఎంతో అనుభవం కలిగిన విశ్వాసులు. That is how Christianity becomes corrupt. క్రైస్తవత్వం ఆ విధంగా పాడైపోతూ క్షీణిస్తూ వచ్చింది. So it's very important in our churches to have godly leaders. కాబట్టి ఎంతో దైవభక్తి కలిగిన సంఘ పెద్దలు మన మధ్య ఉండటం ఎంతో మంచిది. See, Paul writes to the Romans in Romans 16. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. Paul did not plant the church in Rome. రోమా సంఘాన్ని పౌలు నాటలేదు. It may have been planted by Peter. బహుశా పేతురు ద్వారా ప్రారంభించబడి ఉండొచ్చు. But Paul goes to visit there. రోమా సంఘాన్ని దర్శించడానికి పౌలు వెళ్ళాడు for the first time. మొట్టమొదటిసారి. Before he goes there, he is writing the letter to the Romans. ఆ రోమా సంఘానికి వెళ్ళక ముందే రోమీయులకు పత్రిక రాశాడు. He says, I am first going to some other place. నేను వేరే ప్రాంతానికి వెళ్ళాలి మొట్టమొదట. Verse 20, Romans 15. రోమా 15 verse 24. 24. When I go to Spain, I will see you in passing. స్పెయిన్ దేశంలోకి వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి. And after I finished my work in certain places, ఆ ప్రాంతాల్లో again verse 28, I'll come to you on my way to Spain. ఆ ప్రాంతాల్లో నా పని అయిపోయిన తర్వాత ఈ పనిని ముగించి నేను మీ పట్టణమందు స్పెయిన్కి ప్రయాణం చేస్తున్నాను. He says, I've never come to Rome, but I'll come there. నేను రోమాకి రాలేదు, వస్తాను. But I know one thing.
కానీ నాకు ఒక విషయం తెలుసు. Listen to this wonderful verse. ఎంత అద్భుతమైన వచనం. Verse 29. 29. I know that when I come to you, I will come in the fullness of the blessing of Christ. కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదముతో వస్తున్నాను ఎరుగుదును. You say, Paul, you so proud to say something like that? పౌలు నువ్వు ఎంత అహంకారిగా ఎందుకు చెప్తున్నావు ఇలా? No. No, you are not proud. లేదు, నేను అహంకారిని కాదు. I am just saying my pipe is clean so that the water from heaven will fully flow to you. నా పైపు ఎంతో పరిశుభ్రంగా ఉంది కాబట్టి పరలోకం నుంచి వచ్చే నీళ్లు కూడా ఎంతో పరిశుభ్రంగా వస్తాయి. I can't bless you. నేను మిమ్మల్ని ఆశీర్వదించలేను. It's the blessing of Christ, it says here. క్రీస్తు యొక్క ఆశీర్వాదము. The river is flowing from heaven. పరలోకము నుండి నది ప్రవహిస్తోంది. Unlike other Christian leaders, Paul says there's no blockage in my pipe. ఇతర క్రైస్తవ నాయకుల వలె నా పైపులో అడ్డు అనేది లేదు. There's no sin in my pipe. నా పైపులో పాపం అనేది లేదు. There's no dirt in my heart. మురికి లేదు నా హృదయంలో. I don't love money in my heart. నా హృదయంలో నేను డబ్బును ప్రేమించట్లేదు. That's dirt. అది ఒక మురికి. There's nobody unforgiven in my heart. కాబట్టి నా హృదయంలో ఎవరిని క్షమించకుండా నేను లేను. That's dirt. అది కూడా ఒక మురికి. I removed all the dirt from the pipe. కాబట్టి ఆ పైపులో ఉన్న మురికి అంతటిని తీసేసుకున్నాను నేను. You can have pure water coming from a tank. ట్యాంక్ నుంచి మనకు పరిశుభ్రమైన నీళ్లు రావచ్చు. But if the pipe is dirty, కానీ పైపులో మురికి ఉన్నట్లయితే what comes out of the tap is dirty water. కానీ ట్యాప్ లో మురికి నీళ్లు వస్తాయి. And you say, what a filthy tank of water this is. కాబట్టి ఆ ట్యాంక్ లో ఎంత మురికి ఉందో అనుకుంటాం మనం. No, the tank is perfectly pure. ట్యాంక్ లో మురికి లేదు, అక్కడ పరిశుభ్రంగానే ఉంది. Pipe is dirty. కానీ పైపులో మురికి ఉంది. That's why the water coming from the tap is dirty. అందుకే ఆ ట్యాప్ లో నుంచి వచ్చే నీళ్లు మురికిగా వస్తున్నాయి. Nothing wrong with the tank. కాబట్టి ట్యాంక్ లో తప్పేం లేదు. Clean the pipe. పైపుని పరిశుభ్రపరచాలి. In heaven, the river coming from heaven is always pure. పరలోకం నుంచి వచ్చే నది ఎప్పుడూ పరిశుభ్రంగానే ఉంటుంది. But it has to flow through human mouths and human hearts. కానీ అది మానవుని యొక్క హృదయాల్లో నుండి మానవుని యొక్క నోటిలో నుండి ప్రవహించాలి. That is why there's a blessing on some people's ministry and there is no blessing on some people's. కొంతమంది పరిచర్యలు ఆశీర్వాదం ఉంటుంది, కొంతమంది పరిచర్యలు ఆశీర్వాదం ఉంటుంది. There is a power in some people's words and no power in other people's words. కొంతమంది మాటల్లో ఎంతో శక్తి ఉంటుంది, కొంతమంది మాటల్లో శక్తి ఉండదు. There's a word that leads you to purity with some people and other words just bore you to death. కొంతమంది మాటలు మాట్లాడినట్లయితే పరిశుద్ధత వైపు మనకు వెళ్ళాలని ఉంటుంది, కొంతమంది మాటలు మాట్లాడితే ఎంతో విసుగు చెందుతాం. The water in heaven is the same. పరలోకం నుంచి వచ్చే నీళ్లు, but people don't keep the pipe clean. పరలోకంలో నుండి వచ్చే నీళ్లు అయితే అందరికీ అవే, కానీ పైపులు శుభ్రంగా ఉంటాయి. So many stones and other things inside, hardly any water comes out. కాబట్టి లోపల ఎన్నో రాళ్ళు ఉంటాయి కాబట్టి అసలు నీళ్లే రావు కొంతమందికి. I have sometimes listened to a sermon for 45 minutes. కొన్నిసార్లు నేను 45 నిమిషాలు ఒక వర్తమానం వింటే, and I think about 1 minute of that was from God. అందులో ఒక్క నిమిషమే దేవుని దగ్గర నుంచి వచ్చేది ఉంటుంది. It's like a pipe. One few drops come out. ఏదో కొన్ని నీటి చుక్కలు వచ్చే పైపు లాగా. Because it's all blocked with so many stones and rubbish. ఎందుకంటే అందులో ఎంతో మురికి ఉంది, రాళ్ళు ఉన్నాయి, అడ్డం ఉన్నాయి. But Paul says, no, when I come, I'll come in the fullness of the blessing of the gospel of Christ. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో వస్తాను. The full blessing of Christ will flow through me without any blockage. కాబట్టి ఎటువంటి అడ్డు లేకుండా క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అందులోంచి ప్రవహిస్తుంది. That's how it was in Ephesus for 3 years when Paul lived there. ఎఫెసీ సంఘంలో పౌలు అక్కడ ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఇదే విషయం జరిగింది. But when he went away, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, like that Diotrephes in John had to correct. కాబట్టి యోహాను సరిచేయవలసి వచ్చిన దియోత్రెఫే వలె here also in Ephesus other leaders could not keep the church pure. కాబట్టి ఎఫెసీలోని సంఘ పెద్దలు సంఘాన్ని పవిత్రంగా ఉంచలేకపోయారు.